చేతులెత్తి దేవునికి స్తుతులు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. నా పేరు వచ్చేసరికి విజయ్ డానియల్ అండి. నేను బీటెక్ వరకు చదువుకున్నాను. ఈనాడు దేవుని సన్నిధిలో దేవుని మాటలను వినిపించడానికి ఈ సమయాన్ని ఇచ్చిన దేవాదేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నేను ఒక క్రైస్తవ కుటుంబంలోనే జన్మించానండి. మా అమ్మగారికి ఇద్దరు ఆడపిల్ల పుట్టిన తర్వాత మగబిడ్డ కోసం ప్రార్థిస్తున్నప్పుడు ఒకనాడు నీకు ఒక కుమారుని ఇస్తాను, అతనికి దానియేలుని పేరు పెట్టు అనే ఒక స్వరం విన్నప్పుడు నేను ఈ భూమి మీదకి వచ్చానండి. అప్పుడు నాకు దానియేలుని పేరు పెట్టడం జరిగింది. ఆనాటి నుంచి కూడా నేను దేవుని సన్నిధిలోనే పెరగడం జరిగింది. ఆ విధంగా బీటెక్ వరకు చదువుకున్న నేను 3.5 years హిల్ ప్యారడైజ్లో ఉద్యోగం చేశాను. ఆ తర్వాత దేవుని పిలుపు చొప్పున దేవుని సేవ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను. దేవుడు చూపించిన దర్శనం ప్రకారం దేవునికి పనిలో వాడబడాలని నన్ను నేను తీర్మానించుకొని అగాపే బైబిల్ స్కూల్కి 17వ బ్యాచ్లో జాయిన్ అయ్యాను. మీరు నా గురించి నా కుటుంబం గురించి కూడా ప్రార్థించండి. రీసెంట్గానే 2023 మార్చి 4వ తారీఖున నాకు వివాహం జరిగిందండి. ఈ సంవత్సరంలోనే జనవరి ఎండింగ్లో దేవుడు ఒక పాపను బహుమానంగా ఇచ్చాడు. నా గురించి నా కుటుంబం గురించి కూడా ప్రార్థించండి. అయితే మనం ఈరోజు దేవుని మాటలు కొన్ని ధ్యానం చేసుకుందాము. ముందుగా యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చదివినట్లయితే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆమెన్, హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఆనాడు కాలంలో ప్రభువు ధైర్యంగా అధికారంతో నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు, ఒక అధికారపూర్వకంగా అతనుకు యేసు ప్రభువుకున్న అర్హతతో ఆ మాట చెబుతున్నాడు. ఆ మాట చెప్పాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఆనాటి కాలంలో యేసు ప్రభువుకి వ్యతిరేకంగా అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో కూడా దేవుడు ఎందు నిమిత్తం వచ్చాడో దేవునికి తెలుసు కనుక స్వయంగా దేవుడే చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. ఈనాటి కాలంలో కాకుండా ఆనాటి కాలం నుంచే భిన్న బోధలు అనేకమైన వస్తూ ఉన్నాయి. అసలు భిన్న బోధలు ఎందుకు వస్తాయంటే సాతానుడు క్రైస్తవులను తప్పిద్రోవ పట్టించడానికి భిన్న బోధలు వస్తాయండి. సాతానుడు తీసుకొచ్చిన అతి పెద్ద భిన్న బోధ ఏంటంటే, తప్పుడు బోధ ఏంటంటే, చాలామంది కూడా ఈనాటి దినాలు నమ్ముతున్నారు యేసుక్రీస్తు దేవుడే కాదని. అన్యులు ఎలాగో నమ్ముతున్నారు కనుక క్రైస్తవుల్లో కూడా కొంతమంది యెహోవానే దేవుడు అంటున్నారు తప్ప యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పి నమ్ముతున్నారండి. అలాంటి తప్పుడు బోధ సాతాను తీసుకువచ్చి క్రైస్తవ్యాన్ని అయోమయంలో పడవేసింది. మనము క్రీస్తు ద్వారా రక్షింపబడ్డాము. ఆ జ్ఞానం మనం ఉన్నది, అది దేవాది దేవుని ద్వారా పొందుకున్నాము. కానీ నేటి సమాజంలో చాలామంది యేసుక్రీస్తు దేవుడు కాదని అనుకుంటున్నారు. అసలు యేసుక్రీస్తు నిజమైన దేవుడు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు అనే విషయాలు ఈరోజు మనము తెలుసుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. అసలు యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో అందరికీ తెలిసిన విషయమే. దేవాది దేవుడు యెహోవా అవ్వ ఆదాములను సృజించి ఏదోను వనంలో ఉంచినప్పుడు తినవద్దన్న ఫలమును తిన్నప్పుడు వారు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తారండి. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తారో ఈ లోకంలోకి పాపం అనేది వచ్చింది. ఆ పాపం వలన దేవునికి మానవునికి మధ్య వైర్యము వచ్చింది. ఆ వైర్యము వలన దూరము పెరిగింది. ఆ దూరం వలన మనుషుడు మోయలేని పాప భారాన్ని మోస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ 3 సంఘటనలు జరుగుతున్నప్పుడు దేవాది దేవుడైన యేసు ఈ భూమి మీదకు వచ్చి మనుషులకు భారముగా ఉన్న 3 సంఘటనలు తీసివేశాడండి. అవి ఏంటంటే, మొదటిగా వైర్యము, రెండవది దూరము, మూడవది భారము. దేవుడైన యెహోవాకి మానవునికి మధ్య ఉన్న వైర్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసివేశాడండి. అలాగే రెండవది దూరము.
మానవునికి మధ్య దూరాన్ని తగ్గించడానికి ఆయన ఒక దారముగా వచ్చాడనమాట. ఒక సిలువ అనే దారంతో మానవునికి దేవునికి మధ్య దూరాన్ని తగ్గించాడు. ఆ సిలువలో కాచిన రక్తం ద్వారానే మనకు రక్షణ కలిగింది. ఆ రక్షణ ద్వారానే మనలో పాప భారాన్ని తీసివేశాడు. ఈ 3 సంఘటనలు తీసివేశాడు మొదటిగా. అలాగే 3 విషయాలు ఇచ్చాడు. అవి ఏంటంటే 1 క్షమాపణ, 2 విమోచన, 3 రక్షణ. ఆమేన్, హల్లెలూయా. ఏమిచ్చాడండి? క్షమాపణ. 1 యోహాను 1:9 గమనించినట్లయితే మనము అర్థమవుతుంది. మన పాపాల నిమిత్తం మొదటిగా మనకు క్షమాపణ ఇచ్చాడు. మనం చేసిన వంశపారంపర్య పాపము నుంచి, మనం చేస్తున్న వ్యక్తిగత పాపముల నుంచి ఆయన క్షమాపణ ఇచ్చి మనకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ ద్వారానే మనకు ఏం కలిగిందండి? విమోచన కలిగింది. రెండవది ఏం జరిగింది? విమోచన కలిగింది. అప్పటి వరకు ఒక సాతాను ఉచ్చులో, ఒక సాతాను పంజరంలో ఒక చిలకలాగా బంధింపబడి ఉన్న మనకు దేవుడు ఇచ్చిన రక్షణ ద్వారా మనకు విమోచన కలిగింది. ఆమేన్, హల్లెలూయా. అలా విమోచన ఇచ్చిన దేవుడు మనల్ని వదిలేయలేదండి. స్వేచ్ఛగా జీవించనని చెప్పాడు, కానీ మనల్ని ఇష్టపూర్వకంగా వదిలేయలేదు. మనకు ఒక రక్షణ వలయాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు. అదే కృప. ఆయన కృపగా మనకి ఇచ్చిన రక్షణ వలయం ఎలా పనిచేస్తుందంటే, ఒక మొక్కను నాటిన తర్వాత అది పెరుగుతూ ఉన్నప్పుడు దాన్ని అలా వదిలేస్తామండి? వదిలేయము. అలా వదిలేస్తే మేక కానీ, గొర్రె కానీ, ఆవు కానీ ఆ మొక్కను తినివేయడం వల్ల ఆ మొక్క చనిపోయే ప్రమాదం ఉంది. అందుకు గాను రైతు ఏం చేస్తాడంటే, దాని చుట్టూతో ఒక ముళ్ళ కంచె రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తాడు. మన పాపాలను క్షమించిన దేవుడు, మనకు విమోచన ఇచ్చిన దేవుడు మళ్ళీ మనము సాతాను ఉచ్చులో పడకుండా ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ 3 ఇచ్చాడండి. అలాగే 3 ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆ 3 ఇస్తున్న సంగతులు ఏంటంటే, మొదటిదిగా జీవము. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 17:25 చదివినట్లయితే, అపోస్తుల కార్యములు 17:25 ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువయున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనకి వాక్య భాగంలో గమనించినట్లయితే ఆయన మనకు ఏమిస్తున్నాడండి? జీవం ఇస్తున్నాడు. ముందుగా మనకు 3 ఇచ్చాడు: క్షమాపణ, విమోచన, రక్షణ. అలాగే 3 ఇస్తూ ఉన్నాడు. ఏమిటంటే జీవము, జ్ఞానము, విజయము. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క అపోస్తల కార్యములు 17:25 గమనించినట్లయితే ఆయన మనకు జీవం ఇస్తున్నాడని స్పష్టంగా చెబుతుంది. అలాగే యాకోబు రాసిన పత్రిక 1:5 గమనించినట్లయితే ఆయన మనకు జ్ఞానమును ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనకు ఎల్లప్పుడూ జ్ఞానమునిచ్చే దేవుడండి. ప్రభువా, ఎవరికైతే జ్ఞానము కొద్దిగా ఉన్నాయడలా వాడు దేవుని అడిగినాడలా ఆయన జ్ఞానమునిచ్చే దేవుడు అనమాట. ఆయన నిరంతరము ఇచ్చే జ్ఞానము ద్వారానే మనం పనులు చేసుకోగలుగుతున్నాము. సమయోచిత జ్ఞానమునిచ్చేవాడు ఆయనే. ఒకసారి మనం కొన్ని యొక్క మార్గంలో వెళ్తున్నాం, ఏదన్నా పనులు చేయాలన్నప్పుడు ఆలోచన రాకపోతే మనం ప్రార్థించినప్పుడు ఆయన ఒక సమయోచిత జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇవ్వగలిగిన దేవుడు యేసు ప్రభువారు. హల్లెలూయా. అదేవిధంగా 3వది ఆయన ఇచ్చేది ఏంటంటే విజయం ఇస్తున్నాడు. ఆమేన్. జీవం ఇస్తున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడు, విజయం కూడా ఇస్తున్నాడు. ఆమేన్. ఎందుకంటే జ్ఞానవంతులని 2 వ్యక్తులు పరిగెడుతున్నప్పుడు ఒకళ్ళు దేవుని తెలుసుకున్న వారు ఉంటారు, దేవుని తెలియని వారు ఉంటారు. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడి ఆయన చిత్తానుసారంగా నిలబడుతూ ఆయనకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన నీకు విజయాన్ని దయచేసే దేవుడు. ప్రభువా, నాకంటే సామర్థ్యం ఉన్న వ్యక్తి నాతో నిలబడ్డాడు. ఒకసారి మనకంటే ఎక్కువ బలవంతులు కూడా మన ఎదుట నిలబడినప్పుడు ఆయన మనకు విజయాన్ని కూడా ఇవ్వగలిగిన దేవుడు. దావీదు జీవితంలో అదే మనం చూస్తున్నాము. గొలియాతు ఎంతో పెద్దవాడైనప్పటికీ, బలవంతుడైనప్పటికీ కూడా, దావీదు చిన్నవాడైనప్పటికీ కూడా దేవుడు దావీదుకి ఏం చేశాడండి? విజయాన్ని ఇచ్చాడు. అలాంటి విజయాన్ని ఆనాటి నుంచి ఈనాటికి వరకు కూడా మానవులకు ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి విజయాలు మన జీవితంలో ఎన్నో పొందుకున్నాము, ఇంకా పొందుకోబోతున్నాము. అలా పొందుకోవాలంటే మనం విశ్వాసం ఉండాలి, శ్రమలలో ఓర్పు కలిగి నిరీక్షణ కలగారవై ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. మనకేమి 3 ఏమిస్తున్నాడండి? 1 జ్ఞానం ఇస్తున్నాడు, జీవం ఇస్తున్నాడు,
విజయం ఇస్తున్నాడు. ఏమి ఇచ్చేసాడు? ఆల్రెడీ క్షమాపణ ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. అలాగే 3 ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అందరూ చప్పట్లు కొడుతూ దేవునికి స్తుతులు చెల్లించండి. ఆ 3 ఇవ్వబోతున్న విషయాలు ఏమిటంటే, మొదటిదిగా మంచి బహుమానము, రెండవది గొప్ప విందు, మూడవది నిత్య రాజ్యము. హల్లెలూయా. 3 జీవము, జ్ఞానము, విజయాన్ని ఇస్తున్న దేవుడు మరొక 3 మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అవి 3 మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ప్రభువా, నాకు జ్ఞానం ఇచ్చావు, సంతోషం, విజయం ఇచ్చు, సంతోషము. అది కేవలం ఈ భూమి మీద మాత్రమే పరిమితం అండి. ఈ భూమి మీద తర్వాత నువ్వు పొందుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వాటిలో మంచి బహుమానము, నిత్య రాజ్యము. ఆ మంచి బహుమానము, నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి కూడా దేవాది దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయండి. అవి ఏమిటంటే 7 విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మనము మూలవాక్యము చదివినట్లయితే, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అన్న వచనాన్ని గమనించినట్లయితే, అసలు యేసు చూపించిన మార్గము ఏమిటి? అసలు తండ్రి వద్దకు చేరాలంటే మనం ఏమి చేయాలి? తండ్రి యొద్దకు వెళ్ళాలంటే ఏమి చేయాలి? యేసు చెప్పిన మార్గము ఏమిటో మనము 7 వాక్యాల ద్వారా నేర్చుకుందామండి. మొదటిగా రోమికులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, ఆ వాక్య భాగంలో మనం గ్రహించినట్లయితే, యేసును స్వంత రక్షకునిగా అంగీకరించాలి. హల్లెలూయా. రెండవది, పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావాన్ని పొందుకోవాలి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదివినట్లయితే, అపోస్తులుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం అండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా గాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనల్ని రక్షించెను. హల్లెలూయా. నమ్మిన వారందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవునికి స్తుతులు చెల్లించండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారానే మనము రక్షింపబడుతున్నామండి. అసలు నూతన స్వభావం వచ్చిన వారు ఎలా ఉంటారు తెలుసా? అసలు నూతన స్వభావం పొందుకోవాలంటే, మొదటిగా పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే మనము ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రార్థనా పరులై ఉండాలి, అలాగే బైబిల్ అధ్యయనం చేస్తూ ఉండాలి. అలా దేవుని సన్నిధిలో నువ్వు గడిపినప్పుడే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ పొందుకున్న నీవు నూతన స్వభావంగా మారతావు. నూతన స్వభావంగా పొందుకున్న వారు ఎలా జీవిస్తారంటే, వారు ఎల్లప్పుడూ వారి లోపములు సరిదిద్దుకుని ఉంటారండి. హల్లెలూయా. తప్పులు అందరూ చేస్తూ ఉంటారు, కానీ వాటిని కప్పిపుచ్చుకుంటాకి, సమర్థించుకుంటాకి అనేక మాటలు చెప్తూ ఉంటారండి. తప్పు తెలుసుకుని లోపాలు సరిదిద్దుకుని ఉన్నప్పుడే దేవాది దేవుడి ద్వారా మనం ఆశీర్వదింపబడతాము. కానీ చాలామంది వాటిని సరిదిద్దుకోకుండా కప్పిపుచ్చుకుంటూ ఉంటారు. నేను తప్పు చేయలేదు. కానీ క్రైస్తవుడు, దేవుని ద్వారా రక్షింపబడిన వాడు ఎప్పుడు తప్పులు కప్పిపుచ్చుకోడు, సరిదిద్దుకుంటూ జీవిస్తూ ఉంటాడు. అలాగే రెండవది వచ్చేసరికి భక్తికి ఆధారమగు సత్యవాక్య జ్ఞానము కలిగి ఉంటారు. హల్లెలూయా. సాతానుడు కలిగించే భిన్న బోధలకు, తప్పుడు బోధలకు లొంగిపోకుండా సత్యవాక్య జ్ఞానాన్ని గట్టిగా పట్టుకొని ఉంటారు. ఏం చేస్తారండి? సత్యవాక్య జ్ఞానమును గట్టిగా పట్టుకొని ఉంటారు. మనకు బైబిల్ అర్థం కాదు, ధ్యానిస్తున్నప్పుడే అర్థమవుతుంది. కొన్నిసార్లు ధ్యానించినా కానీ అర్థం కానప్పుడు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని దాసుల ద్వారా చెప్పిన మాటల ద్వారా మనకు సత్యవాక్య జ్ఞానము తెలుస్తుంది. హల్లెలూయా. కొంతమంది ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటారండి. అవును, వెళ్ళాలి. ప్రార్థన కూడిక జరిగిన ప్రతి సమయంలో మనం కూడుకున్నప్పుడు దేవుని దాసుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆ మాటలను బట్టి మనకు సత్యవాక్య జ్ఞానము అర్థమవుతుంది. ఏది మంచిది, ఏది చెడుది, సరైన అవగాహన కలిగి ఉంటాము ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అదేవిధంగా మరొకటి చూసినట్లయితే, ప్రతి విషయంలో పవిత్రత కలిగి ఉండాలి. హల్లెలూయా. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదివినట్లయితే, పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతా
పులియజేయును. ప్రతి విషయంలో పవిత్రత కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. పులిసిన పిండి కొంచెమైనా సరే అది ముద్ద అంతా కూడా పులియచేయును. మనము రోజువారీగా తినే ఆహారంలో కోడిగుడ్లు అంటే అందరికి ఇష్టమే కదండి. ఆమ్లెట్ వేసుకోవాలి అనుకున్నాము, ఒక 5 ఎగ్స్ పగలగొట్టుకుని ఒక గిన్నెలో వేసాము. 6వ గుడ్డ పగలగొట్టిన తర్వాత అది పాడైపోయింది. వెంటనే దాంట్లో వేసామనుకోండి, ఏమవుతాయండి? 5 గుడ్లు కూడా పాడైపోతాయి. అర్రే 5 మంచి గుడ్లు వేసాం కదా, ఒక 6వ గుడ్డు చెడిపోయిన గుడ్డు వేస్తే ఏమవుతుంది? ఏం అవ్వదు కదా అని ఆలోచించకూడదు. ఎప్పుడైతే వేస్తామో 5 గుడ్లు కూడా పాడైపోతాయి. అలాగే మనం చేసే చిన్న తప్పు కూడా అది దేవుని నామానికి అవమానం తీసుకొస్తుంది. దేవుని నుంచి నిన్ను దూరం చేస్తుంది. దేవుని నుంచి నువ్వు దూరం అయినప్పుడు యేసు చేసిన త్యాగానికి ఎందుకు అది ఉపయోగపడదు. ఆయన చేసిన దానికి ప్రతిఫలము ఎందుకు ఉండదు. దేవుడు నిన్ను నుంచి ఆశించేది అదే. ప్రతి విషయంలో కూడా మనము పవిత్రత కలిగి ఉండాలి. చివరిదిగా చూసినట్లయితే మంచి ఫలము ఫలించాలి. ఆమెన్, హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం గమనించినట్లయితే ఒక వచనం చివరి భాగంలో ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. ఈ వాక్య భాగం గమనించినట్లయితే మనము ఆత్మఫలం పొందుకోవాలంటే ఇక్కడ చెప్పబడిన మాటలన్నీ మన హృదయంలో ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. మన జీవితంలో సమాధానం ఉండాలి, ఇతరులను క్షమించే గుణం ఉండాలి. అప్పుడే ఇతరులకు మనం మేలు చేస్తాము. ఇతరులకు మేలు చేసినప్పుడు ఇతరుల జీవితాల్లో మంచి ఫలము మనము ఫలించేవారిగా ఉంటాము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే మనిషి ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. ఇతరులకు మనం ఏది చేస్తామో అది కూడా మనకు అదే తిరిగి వస్తుంది. ఇక్కడ నువ్వు ఏది విత్తుతావో పైనున్న పరలోక రాజ్యమందు ఆ పంటనే కోస్తావు ప్రియ దేవుని బిడ్డలారా. మనము మంచి ఫలము ఫలించినప్పుడే అది మనుషులకు సంతృప్తికరంగా దేవాది దేవునికి ఆనందించే వారంగా ఉంటామన్నమాట. మనం ఫలమును బట్టి దేవుడు ఆనందించాలి. కొంతమంది ఈనాటి క్రైస్తవంలో ఎక్కువగా జరిగేది ఏంటంటే వేషధారణ భక్తి ఎక్కువ అవుతుంది. చెట్టు చూస్తున్నట్లయితే కొమ్మలు బాగానే ఉంటున్నాయి, కానీ ఆకులు కూడా బాగానే ఉంటున్నాయి, కానీ బిడ్డలారా కాయలు కాయడం లేదు. అలాంటి భక్తి జీవితం ఈనాటి క్రైస్తవంలో ఎక్కువ ఉన్నది. మరి కొంతమంది ఆకులు బాగానే ఉంటున్నాయి, కొమ్మలు కూడా బలంగా ఉంటున్నాయి, కాయలు కూడా కాస్తున్నాయి, కానీ ఆ ఫలములు ఎలా ఉంటున్నాయంటే మధురముగా ఉండట్లేదు ప్రియ దేవుని బిడ్డలారా. మనం గమనించినట్లయితే రోజువారీ కూరగాయలు ఇంటికి తీసుకొస్తాం కదండి. బీరకాయలని, దోసకాయలని తీసుకొచ్చినప్పుడు వాటిని వెంటనే కట్ చేసి వెంటనే కూర వండేసుకుంటామా? ముందుగా ఏం చేస్తామంటే టేస్ట్ చూస్తాం. వాటిని కట్ చేసి అవి చేదుగా ఉన్నాయా తీయగా ఉన్నాయా అని చూస్తాము. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకానొక దినమున దేవుడు క్రీస్తు న్యాయపీఠమున ఎదుట మనకు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ నిత్య రాజ్యం మనం పొందుకోవాలంటే మంచి ఫలము మనలో ఉన్నప్పుడే, మధురమైన ఫలము మనలో ఉన్నప్పుడే మనకు నిత్య రాజ్యము మనకు ఇవ్వబోతున్నాడు. అట్టి నిత్య రాజ్యం మనం పొందుకోవాలంటే చెప్పిన ఈ యొక్క 7 సంగతులను మనము నిరంతరము పాటించాలి. ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. అలాంటి మాట చెప్పడానికి ఆయనకు అధికారం ఉన్నది, అలాగే అర్హత కూడా ఉన్నది. నేటి క్రైస్తవుడైన నీవు నేడు చెప్పగలవా, నేను దేవుని బిడ్డను, యేసుక్రీస్తు రక్తం ద్వారా రక్షింపబడిన క్రైస్తవుడని నువ్వు చెప్పగలిగే అర్హత నీకు ఉందా? అలాంటి అధికారము, అర్హత నీలో ఉండాలంటే నేను చెప్పిన ఈ యొక్క 7 సంగతులు నువ్వు పాటించినప్పుడే ప్రియ దేవుని బిడ్డ ఆ మాట చెప్పడానికి నీకు అధికారం ఉంటుంది, అర్హత ఉంటుంది. కావున మనము అలాంటి అర్హత, అధికారము ఉందా లేదా ఒక్క నిమిషం ఆలోచించండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇంకా నీలో ఆ అర్హత, అధికారము లేకపోతే నేడే క్రీస్తు వైపు చూడు. ప్రభువా, నేను ఎక్కడ తప్పిపోయాను? ప్రభువా,
నేను ఎక్కడ దారి తొలగిపోయాను, నేను నీతిగా నీ ఎదుట నిలబడాలి, సరి అయిన మార్గంలో నీ ఎదుట నిలబడాలి, అట్టి కృపను నాకు దయచేయి ప్రభువా అని నిరంతరము నువ్వు ప్రార్థించినప్పుడే దేవాది దేవుడు నేను దర్శించి అట్టి కృపను నీకు ఇవ్వబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క నిమిషం ఆలోచించుకో. ఇది ఇంకా సమయం మించిపోలేదు. నీవు మంచి ఫలం ఫలించాలంటే, దేవుని ఎదుటిలో మధురంగా నువ్వు జీవించాలంటే దేవుని ప్రణాళిక నువ్వు పాటించాలి, ప్రభువునందు స్థిరులై జీవించాలి. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. దేవుడి చిన్న మాటలను దీవించును గాక. ఆమేన్. ఒకటి కాదు, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందు నిమిత్తం వచ్చారు, రావటం బట్టి కలిగిన ఆశీర్వాదాలు ఏంటో, మనం చేయవలసినవేంటో అన్నీ కూడా చక్కగా బోధించారు. క్లుప్త వర్తమానం చిన్నది, నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 118 కీర్తన 25 చరణం. యెహోవా 118 కీర్తన 25 చరణం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. ఆమేన్. హల్లెలూయా. రైట్, ఇక్కడ కీర్తనకారుడు, భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఒక మాట ఏంటంటే, మొట్టమొదటిగా రక్షించమంటున్నాడు. ఎందుకంటే కష్టాల్లో, ఆపదలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనం కూడా కోరుకునేదని చెప్పండి, రక్షించాలని కోరుకుంటాం. చూడండి, అప్పుడు మునిగిపోతున్నాం అనుకోండి, అప్పుడే ఏం చేస్తాడు? కేకలేస్తాడు, ఏడా అరుస్తూ ఉంటాడు అనమాట, నన్ను రక్షించమని. అట్లాగే ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా రక్షించమని అడుగుతారు, అది అవసరమే. అందుకనే సహోదరు చెప్పినట్లు రక్షకుడుగా ఈ లోకానికి యేసు వచ్చాడు. హల్లెలూయా. యేసు ఎవరు చెప్పండి? రక్షకుడా, భక్షకుడా? రక్షకుడే కదండి, భక్షకుడు కాదు, తినేవాడు కాదు. ఆయన తన ప్రాణాన్ని సమస్తాన్ని కూడా మన కోసం అర్పించిన గొప్ప దేవుడు అనమాట. హల్లెలూయా. రైట్, రెండో మాటలో మనం చూసినట్లయితే భక్తుని యొక్క రెండో మాట, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించము. ఏమన్నాడండి? అభివృద్ధిని కలిగించమన్నాడు. నిజంగానే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏంటంటే అభివృద్ధి. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, చేతి పనులు కావచ్చు, ఏదైనా పనుల్లో ఏం కావాలని కోరుకుంటారు చెప్పండి? చదువుకునే బిడ్డలు కూడా 10th అయ్యింది, తర్వాత 9th రావాలి, ఇంటర్ అయ్యింది, తర్వాత 10th రావాలి. వెనక ముందుకే కదండి. మరి అట్లా చూస్తారేంటండి? ఇప్పుడు చూడండి, ఇంటర్ అయిపోగానే ఎంసెట్ అని, ఆ సెట్ అని, ఈ సెట్లు అని దేనికి? ముందుకే వెనక్క, ముందుకి పోవడానికి అనమాట. అట్లాగే ప్రిమల్లా అభివృద్ధి, క్రైస్తవ జీవితం కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే ఆ సహోదరు చెప్పిన మాటలో ఫలించాలి మనం. దాన్నే అభివృద్ధి అని మనం చూస్తాం. అభివృద్ధి చెందాలి. అభివృద్ధి ఎట్లా కలుగుతుంది? ఒక భక్తుడు తన కుమారుడికి అభివృద్ధి అని పేరు పెట్టాడు. ఎవరో చెప్తారా ఆ భక్తుడి పేరు? ఆ భక్తుడి పేరు, ఆ కొడుకు పేరు కూడా చెప్పండి అమ్మా. ఆ భక్తుడి పేరేంటి? తనకు మొట్టమొదటిగా కుమారుడు పుట్టినప్పుడు ఏం చేస్తానంటే, దేవుడు నాకు ఇచ్చాడు, ఈ కష్టకాలంలో శ్రమలన్నీ పోగొట్టి నన్ను ఈ ప్లేస్లో, ఈ మంచి ఉన్నతమైన స్థితిలో దేవుడు నన్ను దీవించాడని ఫస్ట్ కుమారుడు పుట్టంగానే ఆ కుమారుడికి అభివృద్ధి అని పేరు పెడతాడు. ఏ పేరండి? రెండో కుమారుడు, ఇద్దరు కుమారులు ఆయనకి. మొట్టమొదటి కుమారుడికి ఒక పేరు పెడతాడు, మర్చిపోవటని. ఆ రెండో కుమారుడికి అభివృద్ధి అని పేరు పెడతాడు అనమాట. ఆ తండ్రి పేరేంటి? ఆ కుమారుడి పేరేంటి? అమ్మా,
ఏసేపు, తండ్రి పేరు ఏంటండి? ఏసేపు. ఆ రెండో కుమారుడి పేరు ఏంటంటే ఎఫ్రాయిము. కుమారుడి పేరు ఏంటండి? చదవండి ఒకసారి. ఆదికాండము 41వ అధ్యాయం 52వ వచనం చదవండి. ఆదికాండము తరువాత 41వ అధ్యాయము 52వ వచనం. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. హల్లెలూయా. ఏం పేరు పెట్టండి? చాలా మంది పేర్లు పెడతారు, వెనకాల కలవాలి, ముందు కలవాలి, అది ఇది కలవాలని పెడతారు. కానీ యేసేపు తనకి పుట్టిన ఇద్దరు కుమారులు కూడా అద్భుతమైన పేర్లు పెట్టాడు. మొట్టమొదటిగా పెద్ద కుమారుడికి మనిషి అని పేరు పెట్టాడు. ఏ పేరండి? మనిషి అని పేరుకి అర్థం ఏంటంటే మరిచిపోవుట. నిజంగానే నా కష్టాన్ని, నా యొక్క బాధలన్నీ కూడా దేవుడు నన్ను మరిచిపోయేటట్లు చేసి నన్ను ఈ స్థానానికి, ఈ స్థాయికి దేవుడు తీసుకొచ్చాడిని. మొట్టమొదటిగా పుట్టిన ఆ కుమారుడికి మనిషే మరిచిపోవుట. గత ఆ కాలంలో జరిగిన సంఘటనలన్నిటి నుంచి కూడా దేవుడు విడిపించి నన్ను ఈ యొక్క పొజిషన్లోకి తీసుకొచ్చాడని మొట్టమొదటి పేరు మనిషి అని పేరు. రెండవదిగా మరొక కుమారుడు పుట్టినప్పుడు ఈసారి ఏం పేరు పెట్టాడు తెలుసా అండి? దేవుడు నన్ను ఏం చేశాడంటే అభివృద్ధిపరిచాడు. వాడిని కూడా అభివృద్ధిపరుస్తాన్ని ఎఫ్రాయిం అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ప్రియమైన అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరు కూడా కాంక్షించేదనమాట. చూడండి, ఏకంగా యేసేపు యొక్క రెండో కుమారుడికి పేరు కూడా పెట్టేసుకున్నాడు. మరి మనం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? బైబిల్ పరంగా చూద్దాం. లోకంలో అయితే రకరకాల చాలా మార్గాలను, ఆ మార్గం కాదు కానీ బైబిల్ పరంగా, వాక్యపరంగా మనం చూసినట్లయితే ఒక రెండు విషయాలు మీతో మాట్లాడుతాం. మొట్టమొదటిగా మనము యోబు గ్రంథం నుంచి 2 విషయాలు నేర్చుకుందాం. 8వ అధ్యాయం 5 నుంచి 7వ వచనం వరకు చదివినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యం మనం యోబు గ్రంథము 8వ అధ్యాయం 5 నుంచి 7. నేను బాబు కనపడతలేదా? నీవు జాగ్రత్తగా తెచ్చావు కానీ బైబిల్ తీట్లా. యోబు గ్రంథం 8వ అధ్యాయం, యోబు గ్రంథము 8వ అధ్యాయం 5 నుంచి 7వ వచనం వరకు. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములు వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్న తుదకు నీవు మహాభివృద్ధి పొందెదవు. హల్లెలూయా. ఏ అభివృద్ధి అంటండి? మహాభివృద్ధి. ఎప్పుడు చెప్తే సరిపోతావు. 5వ వచనం అందుకని చదివించింది. ఏముంది 5వ వచనంలో? జాగ్రత్తగా దేవుని వెతకాలి. ఎట్లా వెతకాలంటండి? ఎదుగుతున్నారు కొంతమంది. ఎట్లా ఎదుగుతున్నారు? ఏదో వచ్చాం వెళ్ళాం, కనబడ్డాం, పాస్టర్ గారు కనబడ్డాం, పాస్టర్ గారు లెక్కేసుకున్నాం, ఈరోజు నేను కూడా వచ్చాను. ఆ లెక్క కాదండి కావాల్సింది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా, జాగ్రత్తగా చూడండి. బంగారం పోయిందండి, పోతే పోయిందిలే, ఇంకోటి కొనుక్కోవచ్చులే అన్న ధీమా ఎవరికైనా ఉంటుందండి? ఏం చేస్తారు? పక్క మనిషి కూడా చెప్పరు. మళ్ళీ ఎట్టాటి చెప్తారా? దొరికే వరకు. ఎందుకంటే చాలామంది చెప్పారు ప్రార్థన చేయమని. నిజంగానే ప్రియమల్ల జాగ్రత్తగా ప్రభువుని వెతకాలి. అందుకని బైబిల్లో కూడా మనం చూస్తాం 10 నాణ్యాలు కలిగిన స్త్రీ ఒక నాణ్యం పోగొట్టుకుందంట. ఏం పోగొట్టుకుందంటండి? ఒక నాణ్యం పోగొట్టు. అప్పుడు 9 ఉన్నాయిగా, సరిపెట్టుకుందండి. ఏం చేసింది? ఎట్ట ఎతికింది? జాగ్రత్త. ఏం జాగ్రత్త? అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయండి. అంటే కళ్ళతో చూసింది, కనపడలా. కళ్ళతో చూసిన, కళ్ళతోటి పెట్టుకుని కనపడలా. అక్కడ 2 విషయాలు చేసింది.
దీపం వెలిగించింది. ఏం చేసింది? చూసింది. అయినా అది ఎక్కడో మూలబడి ఉంది. అప్పుడు ఊడ్చింది, చీపురు పట్టుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసిందండి? అక్కడ 2 విషయాలు చేసింది. దీపం వెలిగించింది ప్లస్ ఊడ్చింది. దేవుని వాక్యము, ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. నీ వాక్యము నా పాదములకు. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి వెతకడం అంటే ఇదే. జాగ్రత్తగా వెతకటం అంటే చూడండి ఏం చేసింది ఆ స్త్రీ. ఎట్లా వెతికింది? చూసింది, ఫస్ట్ కనపడలా. అప్పుడు వెంటనే ఏం చేసింది? దీపం వెలిగించింది. తర్వాత ఊడ్చింది అనమాట. చీపురుతో ఊడ్చినప్పుడు అప్పుడు దొరికింది. కాబట్టి జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. దేవుని సన్నిధిని వెతికే విషయంలో ఎక్కడ నిర్లక్ష్యం అనేది, ఆమె నాణ్యం పోగొట్టుకుంటారు. కారణం ఏంటో తెలుసండి? నిర్లక్ష్య వైఖరి. ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో నిర్లక్ష్య వైఖరి ఎక్కడ ఉండకూడదు. హల్లెలూయా. అందుకని అపొస్తలుడు పౌలు భక్తుడు అంటాడు, తాను పడిపోకున్నట్లు జాగ్రత్తగా. కొంతమంది అనుకున్నాం మేము నాకేం ఎప్పుడైతే నీలో అది వచ్చిద్దో పడిపోతాం. నెబుకద్నెజరు అదే వచ్చింది. అందుకని ఏమేమి చెప్పండి? పడిపోలేదా? 7 సంవత్సరాలు దేవుని దూరం, ఆ రాజ్యానికి దూరం అయిపోయాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మొదటిగా మనం చూస్తుంటే నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకాలంట. రెండోది, సర్వశక్తిని దేవుని బతిమాలుకోవాలి. ఏం చేయాలంటండి? బ్రతిమాలుకోవాలి. బిసిచ్చింగ్. చూడండి, చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఇచ్చేదాకా బతిమాలాడండి. అందుకనే అపొస్తలుడు పౌలు భక్తుడు ఏమంటాడు తెలుసండి? మనం అందరి కోసం ప్రార్థించేటప్పుడు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతలు 4 ఉంటాయి భాగాలు. ఆ 4 యాచించటం. యాచన అంటే తెలుసండి? అడుక్కోవటం. బైబిల్ భాషలో మనం చూస్తే బ్రతిమలాడటం. మనం కూడా సర్వశక్తిని ఏం చేయాలంటండి? బ్రతిమాలుకుని ఫస్ట్ దేవుని వైపు, దేవుని వెతకాలని. రెండోది దేవుని బ్రతిమాలుకోవాలని. మూడోది పవిత్రుడవై. ఎందుకంటే మన దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు. మనం కూడా పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పవిత్రత. 4వది యథార్థత. యోబే అందుకు నిదర్శనం. యథార్థతను ఎక్కడ కోల్పోయాడండి. నేను చావనైనా చేస్తాను కానీ యథార్థత మాత్రం విడిచిపెట్టనని ఒక ప్రమాణం, ఒక బలమైన పటిష్టమైన తీర్మానం చేసుకున్నట్లు మనం చూస్తున్నాం. అందుకనే భార్య కూడా వచ్చి ఏమంటుందంటే, ఇంకా సార్లయ్య భజన అంటది. కానీ భజన ఆపాడా? యథార్థతని విడిచిపెట్టలే. కాబట్టి ప్రియులారా, మనం కూడా ఎప్పుడైతే ఈ విషయాల్ని దేవుణ్ణి జాగ్రత్తగా వెతికి సర్వశక్తిని వైపు బ్రతిమలుకుని పవిత్రంగా యథార్థంగా ఉన్నట్లయితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నా సరే తొదకు నీవు మహా అభివృద్ధి పదం దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. అంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అనమాట. మన దేవుడు హెచ్చే దేవుడు. అంచెలంచెలుగా దేవుడు క్రమక్రమంగా దేవుడు ఏం చేశాడు? అభివృద్ధి పరిచయం లేదండి. ఆయన ఉన్న దేశంలో కాదండి, అన్ని దేశాలు, ఫిలిస్తీన్ దేశంలో దేవుడు ఏం చేశాడు తెలుసండి? క్రమక్రమంగా విస్తరింపజేశాడు, ఆశ్రయించాడు. కాబట్టి యోబు భక్తుని యొక్క ఈ గ్రంథంలో ఈ యొక్క విషయాల ప్రకారం మనం కూడా జీవించడానికి దేవుడు తప్పనిసరిగా మన పరిస్థితులు కూడా దేవుడు అన్ని మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను. యోబు గ్రంథం నుంచి మరొక మాట చూడండి. 22:23 చదవండి. యోబు గ్రంథం 22:23. యోబు గ్రంథము 22:23. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదెవు. ఆమేన్. హల్లెలూయా. అభివృద్ధి పొందాలంటే యోబు గ్రంథంలో మరొక విషయం మనం చూస్తున్నాం. సర్వశక్తిని వైపు తిరగాలి. ఇక్కడ కూడా అదే మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాం కదండి. దేవుని జాగ్రత్తగా వెతకాలి, తర్వాత బ్రతిమలాడుకోవాలి. అట్లాగే ఇక్కడ కూడా సర్వశక్తిని వైపు మనము తిరిగినట్లయితే తర్వాత మన గుడారంలో ఉన్న దుర్మార్గతనంట ఎట్లా ఏం చేయాలంటండి? ఆ గుడారంలో ఉండకూడదు. ఆకాను గుడారంలో ఏముంది? ఆకాను గుడారంలో శపితమైన దేవుడు శపించాడుగా ఎరుకో, అది ఉంది. అందుకనే వర్దిల్లాడా? ఏమైంది? ఆకాను గుడారం ఏమైంది? కాల్చివేయబడింది. కాబట్టి మన గుడారంలో కూడా, మన జీవితాల్లో, మన గృహాల్లో అపవిత్రమైనది ఏది ఉండటానికి వీల్లేదు. ఆమేన్. హల్లెలూయా.
అపవిత్రత తొలగిపోవును గాక. దేవునికి అసహ్యమైంది, దేవునికి విరుద్ధమైంది మన యొక్క జీవితాలు, మన కుటుంబాల్లో ఉండకుండును గాక. మన యొక్క గుడారాలు దీవించబడాలంటే, మన గుడారాలు మన జీవితాల్లో ఆశీర్వించబడాలంటే, అభివృద్ధి చెందాలంటే సర్వశక్తిని వైపు మనం తిరగాలి. రెండోదిగా మన గుడారాల్లో అపవిత్రమైనది ఏది కూడా ఉండకుండా ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని, మనం చేసే కష్టార్జితాన్ని, తర్వాత మన యొక్క కుటుంబాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాను వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఒక మాట ఉంది, సామెతలు 11:24 చదువుకుని మనం ముగించుకుందాం. సామెతలు 11:24. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. అభివృద్ధి చెందాలంటే జ్ఞాని సొలొమోను ఏమని రాసిన అండి? వెదజల్లాలి. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారును కలరు. ఈ వాక్యం ఇంకా అర్థమేమవుతుంది, అందుకని నేను చెప్పట్లేదు. కాబట్టి మనం అభివృద్ధి చెందాలంటే వెదజల్లాలి. దేవుని యొక్క పరిచర్యలు ఎంతైతే వెదజల్లుతామో అంతగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? అభివృద్ధి పరుస్తాడు. కాబట్టి ప్రియమైన ఈ యొక్క రాత్రికాల సమయంలో కీర్తనకారుడు అన్నాడు, యెహోవా దయచేసి నన్ను అభివృద్ధి పరచమని. ఎందుకు ప్రార్థన చేస్తాడు తెలుసండి? ఇంత గొప్ప ఐశ్వర్యం, ఇంత గొప్పతనము ఈ యొక్క దేవుల్లో ఉంది కాబట్టి ఆ ప్రార్థన చేశాడు. కాబట్టి మనం కూడా యోబు గ్రంథం మనం నేర్చుకున్నాం కదండి, ఆ 2 విషయాల్ని. తర్వాత సామెతలు జ్ఞాని సొలొమోను చెప్పిన రీతిగా ఈ విధంగా మనము దేవుని యొక్క పరిచర్లో విస్తారంగా వెదజల్లుతాం. విస్తారమైన దీవెనలు దేవుడు, అంతే కదండి. దేవుడు ఇచ్చిన వాగ్దానం అలాగే 3:10 తెలుసు కదండి, ఆకాశ వాకులు విప్పి పట్టజాలంతా విస్తారమైన దీవెనలు. ఇప్పుడు మనం కూడా వెదజల్లి దేవుని యొక్క పరిచయలు సాగించి దేవుడు అటువంటి రీతిగా మనందరినీ కూడా సిద్ధపరచును గాక. దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించినాక ఆమేన్. ప్రార్థన అందరూ కూడా తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి నిత్యాశ్వదర్గమైన దేవాన్ని పరిశుద్ధమైన స్తోత్రం చెల్లిస్తున్న ప్రభు, మొదటిగా దేవా వర్తమానం విత్తిన సహోదరుని జ్ఞాపకం చేసుకోండి. దేవా నిజంగానే నీవు రావటం వల్ల కలిగిన ఆశీర్వాదాలు ఏంటో, పొందబోయే బహుమానులు ఏంటో నేర్చుకున్నాం ప్రభా. రెండవదిగా అభివృద్ధి పరిస్థితిని మాతో మాట్లాడుతున్నాం. ఈ దినాలు ప్రతి ఒక్కరు కూడా కాంక్షించేది, కోరుకునేది దేవా అదే ప్రభా. ఆత్మ సంబంధమైన విషయాలు కూడా అభివృద్ధి కలగాల ప్రభా. కేవలం భౌతికపరమైన అభివృద్ధిని సరిపెట్టుకోవడం సంతృప్తి అంటే కాదు కానీ ప్రభా, ఆత్మ సంబంధమైన విషయాల్లో, పర సంబంధమైన విషయాలు కూడా అభివృద్ధి పొందే రీతిగా మమ్మల్ని సిద్ధపరచండి. సిద్ధపడిన ఈ మాటలన్నీ కూడా ప్రత్యేక బిడ్డ జీవితంలో ఫలింపు చేయండి. ముఖ్యంగా ఆసక్తి వచ్చిన బిడ్డల్ని ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రత్యేకను కూడా దర్శించండి. ఏదైతే అవసరతలు, అక్కరతలు కలిగి ఉన్నారో, ఏ అయితే బాధతో, వేదంతో ఈ యొక్క దేవా నీ మాటలు వింటున్నారు, వారిని దర్శించడం ప్రార్థన చేస్తున్నాం. నీ దైవికమైన స్పర్శ, నీ దైవికమైన తాకిడి, నీ దైవికమైన కార్యం వారి జీవితంలో జరుగును గాక. విశ్వసించినట్టయితే అద్భుతం చేస్తామని సెలవించదుగా. నీ యొక్క బిడ్డల యొక్క విశ్వాసాన్ని బట్టి, ఇక్కడ చేస్తున్న ప్రార్థన బట్టి, నీ బిడ్డల యొక్క జీవితాల్లో, కుటుంబాల్లో వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా అద్భుతమైన కార్యాలు జరిగించి అభివృద్ధిని కలిగించిన మహిమ తెచ్చుకోమని, ఇక్కడ జరుగుతున్న పరిచయాన్ని కూడా ఆశించి అభివృద్ధి పరచమని సమస్త మహిమ గంత ప్రభు నీకు ఆరోపించుకుంటూ తొల మేఘరాన్న నా యేసుక్రీస్తుగా సర్వశక్తిగా నడుచున్న మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. యేసు రక్తమే